సీఎం జగన్ చర్యలతో రాష్ట్రంలో సాకారమైన సామాజిక సాధికారతను వివరించేందుకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలకు జనం పోటెత్తుతున్నారు. సాధికారత ఫలితాలను ప్రతిబింబిస్తున్నారు. వీటికి వస్తున్న అశేష జనం సామాజిక విప్లవ సారథి సీఎం జగన్ కు జేజేలు పలుకుతున్నారు. యాత్రలో భాగంగా పలుచోట్ల బైక్, కారు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహిస్తున్న సభలకు పెద్ద ఎత్తున ప్రజలు కదిలి వస్తుండటంతో సభా ప్రాంగణాలు జనసంద్రాలుగా మారుతున్నాయి. ఇక నేడు 32వ రోజు వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సాగనుంది. కర్నూలు, గోపాలపురం, నందిగామ నియోజకవర్గాల్లో యాత్ర జరగనుంది. కర్నూలు సిటీలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో యాత్ర సాగనుంది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో యాత్ర జరగనుంది. అలాగే ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో యాత్ర సాగనుంది. ఈ బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విభాగాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. గోపాలపురంలో సామాజిక సాధికార బస్సు యాత్రకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పోతురాజును అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, ఇవాల్టి సామాజిక సాధికార యాత్రకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, చూడవచ్చు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ రెడ్డి పాలనలో పూర్తిగా 4.5 ఏళ్ల పాలనకు సంబంధించి కూడా చేసినటువంటి సంక్షేమాన్ని కూడా వివరిస్తూ కూడా సామాజిక సాధికార యాత్ర కూడా శ్రీకారం చుట్టారు. గోపాలపురంలో జరుగుతున్నటువంటి సామాజిక సాధికార యాత్ర కూడా మంత్రులు పాల్గొన్నారు. మన ముందు కూడా పౌర సరఫరా శాఖ మంత్రి కార్మికులు ఉన్నారు. సార్, చెప్పండి, ఏం చేస్తారు? ప్రజలకు సంబంధించి ఈ యాత్రల ద్వారా మీరు ఇచ్చే సందేశం ఏంటారు? ఇవాళ ఈ సామాజిక సాధికారిక బస్సు యాత్ర ప్రజలకి మేము ఇచ్చేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు ఏదైతే బీసీ డిక్లరేషన్ చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ కూడా పెద్దపేటేస్తానని ఏదైతే చెప్పారో చెప్పని కూడా చేసి ఈ రాష్ట్రంలోనే ఒక సంచలనాత్మకమైన మార్పులు తీసుకొచ్చి భారతదేశంలోనే ఒక ఒరవడి తీసుకొచ్చి ఆల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం ఇంకా తొంగు చూసే విధంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఎక్కడక్కడ అవినీతికి తావు లేకుండా డైరెక్ట్ ఇళ్లకే వచ్చి అందేటట్టుగా చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నో పథకాలని పెట్టి ప్రతి ఒక్కటి కూడా చేరవేసే కార్యక్రమంలో ముందున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఈ 4.5 సంవత్సరాల్లోనూ ఎన్నో కార్యక్రమాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి, అలాగే ఏదైతే క్యాబినెట్లో 70% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీస్కి అవకాశం కల్పించిన తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మాకు ఏదైతే చేశారో చెప్పారో చేసినవి కూడా చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ నేను 136 బీసీ కులాలను వెలికి తీశారు. నేను బీసీనే. 136 కులాలు ఉన్న సంగతి నాకే తెలీదు. అటువంటి 136 కులాలను వెలికి తీసి 56 కార్పొరేషన్లు పెట్టి వాళ్ళకు ఒక హోదాని కల్పించి, ఒక పదవి అవకాశాన్ని కల్పించి, వాళ్ళకి ఒక పవర్ ఇచ్చి ఈ రాష్ట్రం మీద వదిలేరు. చాలామంది అంటూ ఉంటారు, ఏంటి కుర్చీ ఉందా, ఫ్యాన్ ఉందా అని. కుర్చీ, ఫ్యాన్ పడుకుంటాను వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే, కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా వాళ్ళ మాటినే విధంగా, వాళ్ళ సామాజిక వర్గానికి న్యాయం జరిగే విధంగా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరూ ఎక్కడ కూర్చోలేదు. వాళ్ళు ఇవాళ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి బల్ల గుద్ది మాట్లాడుతున్నారు, ఎస్పీ గారితో మాట్లాడుతున్నారు, అన్ని వర్గాల వారితో మాట్లాడుతున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి పథకాల విషయంలో కూడా పప్పు బెల్లాల్లో పనిచేస్తున్నారని చెబుతున్నారు. అమ్మఒడి విషయంలో కోతలు పెడుతున్నారు, ట్యాబులు ఇచ్చి పిల్లల్ని చెలగొడుతున్నారని చెప్పని విమర్శలు చేస్తున్నారు. ఏం చేస్తారు? వాళ్ళు తట్టుకోలేకపోతున్నారయ్యా. ఇంతకుముందు దోచుకో పంచుకో లక్షల కోట్ల రూపాయలని ఏ రకంగా దోచుకు తిన్నారో మీకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు 2 ఎకరాల పొలం ఓడు, 2 ఎకరాల పొలం ఓడు నాకు 1,00,000 కోట్లు వస్తున్నాయని బహిరంగంగా చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ పేద పిల్లలకి, పేదలకి అందవలసినవి దోచుకుని తిన్నాడు కాబట్టే 1,00,000 కోట్ల ఆస్తిపరుడు అయ్యాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదవాళ్ళు కూడా న్యాయం జరగాలి, మంచి జరగాలనే ఉద్దేశం మీద ఇవాళ నాడు నేడు స్కూల్స్ని మార్చి, ఇవాళ స్కూల్స్ని బాగు చేసి, డిజిటల్ క్లాస్ రూములు చేసి, మరి ఏదైతే బాత్రూమ్లు బాగు చేసి అక్కడ కూడా మనిషిని పెట్టి క్లీన్ చేసే విధంగా, అలాగే ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ పేదల పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని డ్రెస్ కోడ్ ఇచ్చి, బ్యాగ్ ఇచ్చి, బెల్ట్లు ఇచ్చి, బూట్లు ఇచ్చి, ఐప్యాడ్ ఇచ్చి ఇవాళ అన్నీ చేస్తూ ఉంటే వీళ్ళు తట్టుకోలేకుండా ప్యాడ్లు ఇస్తారా, ఇవ్విస్తారా, ఆ డిజిటల్ క్లాస్ రూమ్లా ఆ బైజూస్ అనే యాప్ తీసుకొస్తారా అని ఈర్ష్యతో బతుకుతున్నారు. మీ కొడుకుల సంగతి చూసుకోండి. మీరు 50 లక్షలు 60 లక్షల బైకులు ఇచ్చి, కార్లు ఇచ్చి, మీ యాక్సిడెంట్లు పాలు చేసి 10 మందికి ప్రజలకు అన్యాయం జరిగేలాగా చూస్తున్నారు. మీ పిల్లలను చూసుకోండి. మీ హైదరాబాద్లో మీ పబ్బుల్లో తిరుగుతున్న మీ పిల్లల బాగోతం చూసుకోండి. ఇవాళ పేద పిల్లలు బాగుపడాలి, పైకి రావాలి, వాళ్ళు డాక్టర్లు అవ్వాలి, ఆఫీసర్లు అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, మరి ఇంజనీర్లు అవ్వాలనే తపనతో చేస్తున్న ముఖ్యమంత్రికి మీలాంటి బురద చిమ్మే కార్యక్రమం చేస్తుంటే ఇప్పటికే మీకు మీద కాంట్రిచ్చి మోస్తున్నారు, ఇంకా ఆశయించుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.
మరోవైపు మన మంత్రి కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఏమేమి చూస్తారు? ఈ సామాజిక సాధికారతకు సంబంధించి కూడా నిజంగా సాకారమైందంటారా? ఏమేమి చూస్తారు? 100% సామాజిక సాధికారిత అన్న పదం గతంలో ఎండమావుగా ఉండేది. ప్రతి రాజకీయ నాయకుడు ఈ సామాజిక న్యాయం అనేటువంటి పదాలను వాడి ప్రజల్ని మోసం చేశారు, పాలకుల్ని మోసం చేశారు. కానీ ఇవాళ సామాజిక సాధికారిత అంటే ఈ 4 సంవత్సరాల 6 మాసాల్లో సాధించి అంటే చెప్పడం వేరు, చేయటం వేరు. చేసి చూపించి ప్రజల దగ్గరికి ఆ నాయకుల్ని పంపించడం అనేటువంటిది సాక్షిభూతాలు వీళ్ళందరూ కూడా. వీఆర్ ఆల్ విట్నెసింగ్ ది సొసైటీ. బీసీల మీద కేసులు పెట్టారు, వాళ్ళ కోసం ప్రత్యేక చట్టాలు చట్టం అని చెప్పని పాదయాత్రలో చెబుతున్నారు లోకేష్ కానీ చంద్రబాబు కానీ. ఏం చూస్తారు? అసలు బీసీ అనే పదం వాడే నైతిక అర్హత లేనివాడు ఎవరు? లోకేష్. నేను కూడా చూశాను ఇవాళ. వాడు ఒకే స్టేట్మెంట్ అండి, నేనేదో 34% రిజర్వేషన్లు ఇచ్చాం, దాన్ని 24 తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు. అసలు అతనికి చరిత్ర ఏం తెలుసు? 34% రిజర్వేషన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? రాజ్యాంగ సవరణ ఎవరు చేశారు? 73వ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత 33.33% రిజర్వేషన్స్ వస్తే 0.7 కలిసి 34 అయింది. ఈ 34% రిజర్వేషన్స్ తోటి ఎన్నికలకు వెళ్ళాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తే, 34% రిజర్వేషన్స్తో ఎన్నికలకు వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తే అడ్డుపడ్డ ప్రతాప్ రెడ్డి ఎవరు? నీ మనిషి. అంటే నీకు కేవలం ప్రజలను మోసగించడమే ఎజెండా అనేది, లక్ష్యం. ఆ ఎజెండాని మోసుకుని తిరిగేటువంటి వ్యక్తులు ఇవాళ నిత్యం వాళ్ళకి ఒక పత్రికలు ఉన్నాయని అబద్ధానికి ఒక 6 తలలు తగిలించాడు. ఒక అబద్ధం వాళ్ళ బాబు, ఒక అబద్ధం ఇతను, ఒక అబద్ధం వాళ్ళ పవన్ కళ్యాణ్ వచ్చాడు కొత్తగా. ఇటు 3 ఉన్నారు. ఇటు ఒకటేమో ఈనాడు ఉంది, ఒకటేమో ఆంధ్రజ్యోతి ఉంది, ఒకటేమో TV5 ఉంది. అంటే 3 చూపిస్తారు, 2 రాస్తారు. వాళ్ళు 5 ప్లస్ ఇది 6 ప్లస్ ఇది 2 8 తలలు. అనకొండ 4 తలలు అయితే దీనికి 8 తలలుగా మారిపోయి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒక సంస్కరణ పాలన. సంఘ సంస్కర్తలు లేకపోతే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఏమిటి? ఈ దేశ సంపద సామాన్యుడికి సంపన్నుడికి సమానంగా చెందాలి అనేటువంటిది. సామాన్యుడు సంపన్నుడి దోపిడీకి గురయ్యాడు ఇంతకాలం. ఇక్కడ ప్రధానంగా నేను 2 ప్రశ్నలు అడుగుతున్నాను వాళ్ళని, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతిని కానీ. జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు అంటాడు. కామన్ సెన్స్ పాయింట్ ఏమిటంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు పోలవరం ATM అనేటువంటి మాట ఎవరు చెప్పారు? ప్రధానమంత్రి కదా చెప్తా. పోలవరం వారం పోలవరం ATM మాదిరిగా వసూలు చేసుకున్నాడని. పట్టిసీమ ఎక్కడ 100 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చి కాంట్రాక్టుల ద్వారా డబ్బులు తీసుకున్నటువంటిది ఆ రోజు యనమల రామకృష్ణుడు గారు వెంకటకి ఇచ్చినటువంటి సందర్భం చూసాం. నీరు చెట్టు, దానిలో ఒక స్కామ్. ప్రతి స్కీమ్ని స్కామ్గా చేశాడు. ఛాలెంజ్ చేస్తున్నాను నేను. 2,40,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంపిణీ చేస్తే స్కామ్ అనేటువంటి పదాన్ని ఉచ్చరించడానికి కూడా సాహసం చేయలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలిస్తున్నాడు? అవినీతి రహితంగా సామాన్యుడికి ప్రభుత్వ ధనం నేరుగా చేరేటువంటి ఒక DBT అనేటువంటి ఒక సంస్కరణ తీసుకొచ్చాడు. సంస్కర్త సామాన్యుడి సంరక్షణకు పాలన. సంస్కర్త ద్వారా సామాన్యుడి సంరక్షణ సాధ్యం. సంస్కర్తల ద్వారా సామాన్యుడి యొక్క సంస్కరణ సాధ్యము, ఆ సంరక్షణ సాధ్యం. ఆ సంరక్షకుడే జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది స్పష్టం. అందుకే ఇవాళ సామాజిక సాధికార యాత్ర. అందులో సామాజిక వర్గాల్లో మున్నెన్నడూ పదవులు చేయని వాళ్ళందరూ కూడా పైకొచ్చి వారి గళాన్ని వినిపిస్తున్నారు, గొంతును వినిపిస్తున్నారు. సామాజిక వర్గాలు మావాడు మాట్లాడుతున్నాడు రొమ్ము విరిచి సరచి మాట్లాడేటువంటి ధైర్యాన్ని తీసుకొచ్చాడు. ఇది సామాజిక సాధికార యాత్ర దేశ చరిత్రలో, సోషల్ జస్టిస్ అనే పదం భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే అడ్రస్ కాబోతా ఉంది. అది పెద్దలందరూ సంఘ సంస్కర్తలందరూ చెప్తున్నటువంటి మాట. చూడొచ్చు. వీరంతా కూడా ఒకటే స్పష్టంగా గతంలో చూస్తే కనుక అట్టడుగు వర్గాలకు సంబంధించి సముచిత స్థానం దొరకలేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అండగా నిలిచి పెద్దపేట వేశారు. పాలనకు సంబంధించి కూడా పేదల గడపకు చేర్చారని చెప్పి చెబుతున్నారు. సామాజిక సాధికారత అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో.